హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాల్టి ఫ్రాంక్ టాక్స్లో నా మొహం మీద సహజంగానే వచ్చిన ఈ ఆనందంతో కూడిన ఎన్లైటన్మెంట్తో నిండిన చిరునవ్వు వెనక కాదు ఎదురుగుండా ఉన్నటువంటి కారణం శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు. సార్, నేను పర్సనల్గా మీకు చాలా చాలా పెద్ద అడ్మైరర్. థ్యాంక్ యూ అండి, రియల్లీ థ్యాంక్ యూ. మీ గొంతు, మీ మాట, కొన్ని మీరు చెప్పే విధానం, అది ఉందలే జీవితం అని ఏడ్చే వాళ్ళకు కూడా ఏదో ఉంది. ఏముంది అనిపిస్తుంది సార్. నాకైతే పర్సనల్గా మీ ఐడియాలజీ, మీ లైఫ్ జర్నీ, మీరు ఐఏఎస్ అవ్వాలి అని చాలా చిన్నప్పటి నుంచి అనుకుని ఇటు బిఎస్సి అటు ఆర్ట్స్ రెండు చదివేసి ఆ తర్వాత అటెంప్ట్ చేసి సరే కొన్ని కారణాల వల్ల అక్కడి దాకా వెళ్ళలేకపోయి ఆ తర్వాత ఈనాడు సంస్థతోటి జర్నలిజం చేసి జర్నలిస్ట్గా పనిచేసి తర్వాత వెబ్సైట్స్కి జర్నలిస్ట్గా వ్యవహరించి జర్నలిస్ట్ సబ్ ఎడిటర్ అలా వ్యవహరించి మీ కళానికి పదును చెప్పి ఆ తర్వాత మళ్ళీ మీరు ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపి డైరెక్టర్గాను రకరకాల విభాగాల్లో రైటర్గాను పనిచేసి ఆ తర్వాత వాట్ ఐ మై డూయింగ్ ఇక్కడ ఏంటిది నాకు అక్కడ క్వశ్చన్ వచ్చింది సార్. అయితే ఐఏఎస్ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రెండు డిఫరెంట్ పాత్స్ కదా సార్. ఇట్లా మీరు చిన్నప్పటి నుంచి కోరుకున్నారు, అక్కడ ఎలా ఆలోచించారు అబ్బా ఈయన మైండ్ అని నా ఫీలింగ్. అంటే కొంత క్రియేటివ్ మైండ్ అవ్వడము, సినిమాలంటే కొద్దిగా ఇష్టం ఉండడము, అండ్ రైటింగ్ స్కిల్స్ బాగా ఉండడము, బుక్స్ బాగా చదవడము. బహుశా నాకు తెలిసి ఎండమూరి గారి నవలలు, మల్లాది గారి నవలలు, ఎడ్దనపూడి సులోచన గారు, కొమ్మనాపల్లి గణపతిరావు గారు, చందు సోమబాబు గారు, బహుశా నాకు తెలిసి రావినతుల సువర్ణాకరణన్, ఒక 20 మంది నవలా రచయితల పేర్లు నేను టక్కమని చెప్పగలను. నేను చదవని పుస్తకం లేదు. నేను మాట్లాడుతుంది బై డిగ్రీ టైంకి, అంటే అప్పటికి వాళ్ళు రాసిన పుస్తకాలను చదివేశాను. అలాంటి ఒకానొక రచన నేపథ్యము, రాయగల నేర్పరితనము. నేను చిన్నప్పటి నుంచి దాదాపు 8th క్లాస్ నుంచి స్టేజ్ షోస్ వేశాను, నాటకాలు వేశాను. ఓకే. నాకు ఇప్పటి గుర్తు, నేను ఫస్ట్ నాటకం వేసినప్పుడు మా మేనత్త నాకు చిన్న గ్లాస్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చింది ఆవిడ. ఎప్పుడు నేను 7th క్లాస్లోనూ 6th క్లాస్ ఉన్నప్పుడు. సో స్టేజ్ మీద నాటకాలు. సో మనకి అన్ని కళలు ఉన్నాయి కాబట్టి అయితే ఐఏఎస్ అవ్వాలి. ఈవెన్ ఐఏఎస్ కూడానండి ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ సూట్ అవుతుంది. ఇక్కడ నాకు క్వశ్చన్ సార్, ఎందుకంటే నాకు అర్థమైనంత వరకు కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్, ఐఏఎస్ ఇట్లాంటి సివిల్స్ గ్రూప్స్ క్రాక్ చేయాలంటే చాలా నిబద్ధత, శ్రద్ధ, కాన్సెంట్, అంటే డీవియేషన్ లేకుండా ఓ 45 minutes 1 hour ఆ సబ్జెక్ట్ మీద కూర్చొని చదివి అర్థం చేసుకోగలగటం, ఇవన్నీ కావాలి. మీరేమో నవల్స్ చదువుతూ ఊహా ప్రపంచంలో ఉంటే చాలా ఇమాజినేటివ్ వరల్డ్ కదా సార్. అది ఉంటూ నాటకాలు వేస్తూ ఆ క్రియేటివ్, ఆ హై, ఇవి రెండు డిఫరెంట్ పర్సనాలిటీస్ కదా సార్, కాదంటారా? ఈ రెండు యాక్చువల్గా మీరు చెప్పిన వాటిలో కొంత డిఫరెంట్ కెరీర్ అనండి, పర్సనాలిటీస్ అనండి, లేదా రిక్వైర్మెంట్స్ అనండి. కానీ ఒకరిలాగా చూస్తే కాదా? ఎలాగ చెప్తాను మీకు. మీరన్న భక్తి, శ్రద్ధ, దీక్ష, తపస్సు, యజ్ఞం అన్నీ ఇవైతే లక్షణాలు ఒక సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్కే కాదు, ఈ భూప్రపంచంలో ఎదగాలి అనుకుని ఎవరికైనా కావాల్సినవే. ఒక మామూలు కుర్రాడు ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా, మినిస్టర్ అవ్వాలన్నా, చీఫ్ మినిస్టర్ అవ్వాలన్నా, ప్రధానమంత్రి అవ్వాలన్నా, ఒక మామూలు కుర్రాడు ఒక క్రికెటర్ అవ్వాలన్నా, ఒక మామూలు కుర్రాడు ఒక మంచి డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక మామూలు అమ్మాయి, నేను మాట్లాడుతుంది మీరంటే సున్నయ్యన మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మొదలుకొని హౌస్ వైఫ్గా అయ్యి, హౌస్ వైఫ్ నుంచి మళ్ళీ కెరీర్ బిల్డ్ చేసుకొని తల్లిగా అయ్యి, కోడలుగా, ఎక్కడైనా భక్తి, శ్రద్ధ, తపస్సు, యజ్ఞము, అవేవైతే మనం మాట్లాడేవన్నీ కావాలి, సివిల్స్కి కావాలి. ఇవి లేనివాడు ఎక్కడ డెవలప్ అవ్వడు, ఉన్నవాడు ఎక్కడైనా డెవలప్ అవుతాడు. అవి నాకు తెలిసి 100కి 100% ఉన్నాయండి. నేను ఏ పని చేసినా దీక్షగా చేస్తా, తపస్సుగానే చేస్తా. ఏ పని చేసినానండి, నేను కాఫీ తాగినా అలాగే తాగుతాను, ఏదైనా పుస్తకం రాసుకుంటున్నా అలాగే, చదువుకుంటున్నదే, మాట్లాడుతున్నదే, ఇలా ఏదైనా టీవీ షోకి వచ్చినా కూడా అలాగే ఉంటాను నేను. ఐ లవ్ దట్. అది ఐఏఎస్ ప్రిపరేషన్గా సరిపోతాను. మిస్ మ్యాచ్ ఎక్కడంటే మీరు చెప్పినట్టుగా ఇది క్రియేటివ్ ఫీల్డ్, ఊహా ప్రపంచం,
అక్కడ మనకు ఉన్నదంతా ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఇండో పాకిస్తాన్ రిలేషన్సా లేకపోతే ఇండో చైనా రిలేషన్స్ ఇలాగా. బట్ బ్రాడ్గా చూసినప్పుడు అండి సివిల్ సర్వీసెస్కి నేను కనుక వెళ్ళకపోతే ఒక సినిమా ఫీల్డ్కి అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నా భావాలు ప్రపంచానికి చెప్పాలి. నా భావాలు, నాలో ఉన్న అనేకమైన అంశాలు ప్రపంచానికి చెప్పాలంటే ఐదర్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే కనుక చెప్పడం మాత్రమే కాదు చేయొచ్చు, సినిమా డైరెక్టర్ రైటర్ అయితే కనుక చెప్పి ఊరుకొచ్చేమో తప్ప అంతకుమించి ఏం కాదు. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు అందామా నేచర్ అందామా నాకు ఈ రెండూ కాకుండా రెండింటి కలకి ఇచ్చాడు. గమనించారు లేదా మీరు? నేను ఐఏఎస్ అవ్వలేదు కానీ ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఇచ్చాడు. నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళలేదు కానీ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికేనండి స్టిల్ ఇవాళ మనం కూర్చొని మాట్లాడితే ఇప్పటికీ నేను స్క్రిప్ట్ రైటింగ్ చేస్తాను, ఎప్పటికీ నేను స్క్రీన్ ప్లే వర్క్ చేస్తాను, ఎప్పటికీ నేను ఒక స్క్రిప్ట్ని అందంగా ఎలా తయారు చేయాలి మాత్రమే కాకుండా దాని మార్కెటింగ్ స్కిల్స్ నేర్పుతాను. ఎప్పటికీ నేను కొత్త డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు వాళ్ళు ఎమోషనల్ కంట్రోల్, కోపం ఇలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మళ్ళీ గైడెన్స్ ఇస్తాను. సో అందుకే నేను అంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు నాకు. అరే వండర్ఫుల్ సార్. లేదు అవసరం సార్. వండర్ఫుల్ సార్. అయితే మీరు సినిమాలు బాగా చూసేవారు అని అన్నారు ఒకప్పుడు కదా. ఒకప్పుడు సరే, ఆ ఒకప్పట్లో సినిమా అంటే ఒక 2.5 గంటలు తెగ చూసేసేయటం అంటే రోజు 2.5-3 గంటలు దాని మీద వెచ్చించటం. అక్కడి నుంచి మీ మైండ్ని తీసుకొచ్చి కమాన్ చదువు అని ఎలా సార్? సార్ మీరైతే తెలివిగలవారు, శ్రీ ఆకెళ్ళ గారు, మీకు ఎక్కడ ఆపాలో తెలుసు, ఎప్పుడు మొదలెట్టాలో తెలుసు. మరి మిగతా పిల్లలకి తెలియదే. అంటే నేనైతే ఏమంటానంటే సివిల్ సర్వీసెస్ కనుక ఒక స్టూడెంట్ ప్రిపేర్ అవుతుంటే సినిమాలు కట్టాల్సిందే. మీరు ఎప్పుడు కట్టారు? ఎప్పటి వరకు చూసారు? నేను 1994 నా డిగ్రీ అయిందండి. 94లో డిగ్రీ అయిన తర్వాత నేను ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 ఏళ్ళు సినిమాలని పూర్తిగా బంద్ చేయగలిగాను. నాకు మళ్ళీ దేవుడు నాకు వరం ఇచ్చాడండి, స్విచ్ చేసి ఏ ఎమోషన్ కంట్రోల్ చేయగలను నేను. మీ ఓపిక ఇప్పటికిప్పుడు నాకు పీక్స్లో కోపం వచ్చి అరక్షణంలో దాన్ని అలా మళ్ళీ స్విచ్ చేసి ఆపగలను. కంట్రోల్ ఓవర్ మైండ్ లోపల కూడా అది నాట్ ఓన్లీ కోపం ఎమోషన్ అండి, మీరు ఏ ఎమోషన్ ఇవ్వండి నాకు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు లాంటి అరిషడ్వర్గాలతో మొదలుకొని మామూలు మన చిన్న జీవితంలో ఉన్న అసహనాలతో సహా ఏదైనా కానీ స్విచ్ చేస్తే ఆగాల్సిందే, మళ్ళీ స్విచ్ చేస్తే ఆన్ అవ్వాల్సిందే. మీకు ఏది కావాలేమో, ఏదో సావిత్రి గారి కథలో ఒక కన్నీటి బొట్టే కావాలంటే. సో అందుకని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నంతకాలం నేను మాత్రం ఐ స్టాప్డ్ సినిమాలు. అయినా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు సినిమాలకి వెళ్ళలేదని కాదు, వెళ్ళినప్పుడు కూడా చేతిలో పుస్తకం పట్టుకెళ్ళిన ఏకైక మూర్ఖుడు నేనేమో అన్న డౌట్ నాకు. ఎప్పుడు చదివారు సార్ మీరు? రోడ్డు ఇంటర్వెల్లోను లేకపోతే ఇక్కడికి సినిమా అక్కడ సీన్ ఏదైనా బోర్ కొడుతుంటే ఇక్కడ అంటే చదవడానికి లైటింగ్ ఉండదు, బట్ ఉన్నంతలో మెమరీ. అది ఇంకోటి చెప్పాలి మీకు, అంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇవి నేను సాధన చేసిన వాటిలో ఇంకోటి చెప్తాను మీకు. ఎట్ ఏ టైం 2 లేదా 3 పనులు చేయగలను బ్రెయిన్లో నేను. ఇప్పుడు ఉదాహరణకి మీతో నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఇదే టైంలో మీరు ఇంటర్వ్యూ బిగినింగ్లో నాకు టాస్క్ ఇవ్వండి, ఎండ్ అయ్యేసరికి మీరు దానికి సంబంధించిన ఉదాహరణకి ఏదో దేవుడు ఉన్నాడా అని ఒక వ్యాసం రాసి నాకు కావాలి సార్ కన్స్ట్రక్టివ్గా, ఒక 5 పేరాలు 10 పేరాలు అని మీరు అడిగారు అనుకుందాం. అడుగుతా ఇప్పుడే. yes sir, ఎందుకంటే I want to see the magic. అవును. అప్పుడు ఏమవుతుంది, మీకు ఇంటర్వ్యూ చదువుతాం, మీరు ఇంటర్వ్యూలోనేమో ఏవో మనం క్వశ్చన్స్ వెళ్తూ ఉంటాయి. చివరిలో నేను 5 పేరాలని కన్స్ట్రక్టివ్గా ఆంథ్రోపోలాజికల్ యాంగిల్, సోషలాజికల్ యాంగిల్, ఏ యాంగిల్లో అది ఇచ్చేస్తాను. సరే ఇవ్వండి. అవును, 1 minute. అప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ మతం మీద దేవుడి మీద మీకు ఆల్రెడీ తెలిసినది లోపల ఉంది కదా, కొత్తది ఇమ్మన్నా కూడా ఇస్తారు. అది నేను ఇది అంటే ఇప్పటికిప్పుడు మీరు ఉదాహరణకి ఏదైనా ఒకటి ఒక సినిమా స్టోరీకి సంబంధించి మీరు ఏదైనా ఇచ్చేసి చివరి వరకు ఆగండి, నేను చివరి మొత్తం దాని స్టోరీ అదే మీరు కొత్తది ఏమడిగినా సింపుల్. అయితే 2 అడుగుతాను సార్. ఇప్పుడు మనం రకరకాల ఇష్యూస్ మీద ఈరోజు టాక్లో మాట్లాడుకుంటాం. సో మీరు ఒకటి చెప్పండి, నాకు ఇదే ఇంట్రెస్ట్ కాబట్టి, భగవంతుడు ఉన్నాడా లేదా, మతం అంటే ఏంటి, పరమత సహనం అంటే ఏంటి, మతం మార్పుళ్ళ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు వగైరా, ఇది అది ఇప్పుడు కావాలి చివర్లో కావాలా? చివర్లో 2 చివర్లో. సో ఎందుకంటే నాకు చూడాలంది, నాకు మీకు చూడాలనుంది కదా, నాకు నేర్పాలనుందండి. నాకు ఇంకా అలాంటి చాలా అవసరం కూడా ఇవాళ.
మనం వర్కింగ్ అంటే అనేకమైన వర్క్ చేస్తూ ఉంటాం మనం. ఎస్ సార్, ఇవాళ మల్టీ టాస్కింగ్ చాలా అవసరం. ఎస్ సార్. సో దీని గురించే అడుగుతాను. ఇప్పుడు నేను ఈ మధ్యనే ఒకరు, వారు కూడా ఐఏఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తే, వారిని కలిసి మాట్లాడడం జరిగింది. మీరు ఏది చేస్తారో దాని ఒక్కదాని మీదే ఫోకస్ చేయండి, డోంట్ బికమ్ జాక్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ డూ ఎవ్రీథింగ్ అన్న మాట అన్నారు. ఆయన స్థితిలో అది నేను ఆ టైంకు తీసుకోగలిగాను. దీని గురించి కూడా వివరణ నాకు ఎండింగ్లో ఇవ్వండి. సూపర్ సూపర్ సూపర్. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అనేది దాని మీద ఎస్ ఒక గంటాపదంగా టక్ టక్కమని మాట్లాడడము, చివరిలో ఎస్ సార్. భగవంతుడు దానికి సంబంధించి మాట్లాడడం. ఇప్పుడు మన ఇంటర్వ్యూ పక్కన జరుగుతుంటే లోపల జరుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్ అవధానంలో చేసేదే. ఓకే. ఆ గరికిపాటి నరసింహారావు గారు కానీ, వద్దిపతి పద్మాకర్ గారు లాంటి వారు కానీ, లేకపోతే కనుక ఇతర అవధానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది అదే. ఒక పక్కన మీతో మాట్లాడుతుంటారు, లోపలేమో ఇంకొక పద్యం అల్లుతూ ఉంటారు. అది చాలా అవసరం. మల్టీ టాస్కింగ్ అనేది వాళ్ళు చాలా అవసరం మనకి. ఎస్ సార్, నాకు ఈ రెండింటి గురించి చెప్పండి. సూపర్ సూపర్. సో సార్, మీ లైఫే ఫెయిల్యూర్ అని కాదు కానీ పాజ్. మీరు వెళ్తున్న ఫ్లోకి పాజ్, మళ్ళీ ఫ్లో, మళ్ళీ పాజ్, మళ్ళీ ఫ్లో, మళ్ళీ పాజ్. ఇటు ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి వారిని తీర్చిదిద్దే గురువుగా, అటు మీరన్న స్క్రీన్ ప్లేలు, సినిమాలు, వీటన్నిటికీ ఒక మెంటర్గా ఇలా ఉంటున్నప్పుడే రకరకాల స్టేజెస్లో మీకు పాజెస్ వచ్చాయి. దాన్ని ప్రతిసారి అంటే మీరు ఏదో ఊహిస్తారు సార్, ఇవాళ ఇంత ఒక ఈ మంత్ ఎండ్కి ఇది నా టార్గెట్ అని, అది అవ్వకనూ పోవచ్చు. సో డిస్సాటిస్ఫాక్షన్ అంటే మీరైతే చెప్పారు నేను ప్రతి ఎమోషన్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్, బట్ ఆ టెక్నిక్ మాకు తెలియాలి. మీ ప్రతి డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పుడు అందరిలో, ప్రతి ఊహించినది జరగకపోవడం, ఆగిపోవడం, మళ్ళీ ముందుకెళ్ళడం, ఈ గ్యాప్ని ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి? ఏ విధంగా ఫీల్ చేసుకోవడానికి వెనకాల రహస్యం ఏంటంటే ఏ విధంగా చూస్తున్నామన్నది. నేను ఏ ఇన్సిడెంట్ని నెగిటివ్గా చూడండి, అది అలవాటు అయ్యిందో ఇన్బిల్టో నాకు తెలీదు. నా జీవితంలో బిగినింగ్లోంచే అలా ఉంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. నేను పుట్టినప్పుడే చాలా ఆశావ్యాధిని లాంటివి జోకులు ఏదలుచుకోలేదు. బై ప్రాక్టీస్ జీవితంలో వన్ బై వన్ స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు రహస్యం అర్థమవుతున్నాను. ఇంతకన్నా మనం మార్చలేమని దాన్ని నేను CALLS అని కాల్స్ అని సరదా పెట్టుకుంటాను. ఇది యాక్చువల్గా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకంలో చెప్పారు ఆయన దీన్ని. దాన్ని కొంచెం అందంగా మాల్చుకున్నాను నేను. నీకు ఏదైనా చుట్టూరాని ఎన్విరాన్మెంట్ కానీ, ఒక ఫలితం కానీ, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, నీకు నచ్చలేదనుకో, చేంజ్ ఇట్. ఫర్ చేంజ్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్, ఓకే, లీవ్ ఇట్, వదిలే. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్, వదలలేకపోతే లెర్న్ ఇట్, దాని నుంచి ఏదైనా నేర్చుకో. అంటే చేంజ్ చేయలేకపోతే యాక్సెప్ట్ చేయలేకపోతే లీవ్ చేయలేకపోతే లెర్నింగ్ అయినా చేయ ఈ 4 చేయలేకపోతే లాస్ట్లో సఫరింగ్, ఎడుతూ కూర్చో. సార్, ఇదే నేను భార్యాభర్తలకు అన్వేస్తాను. సూపర్. చాలా మ్యారేజెస్, ప్రతి మ్యారేజే ఎక్స్పెక్టేషన్ అంటే నా భార్య ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి. ప్రేమ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, 45 రోజుల నుంచి 2-3 సంవత్సరాలలో ఒక అనాలిసిస్కి వచ్చి చేసేసుకుంటాం. చాలామంది కన్ఫ్యూజన్లో కూడా పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ మళ్ళీ 2 రకాలు. సరే, ఇక్కడ ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి సార్. అనాలిటికల్గా వెళ్ళి ఇతనితో లేదా ఈమెతో నా లైఫ్ బాగుంది అని చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఒకటైతే, కన్ఫ్యూజన్లో అంటే ఇప్పుడు వాళ్ళున్న స్థితి నచ్చక పెళ్ళి చేసుకుంటే ఇక్కడి నుంచి బయటపడతాను రా బాబు, పీడా పోతుంది, పని అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది, పీడా పోతుందనో పని అయిపోతుంది. చాలా మంది ఆడపిల్లలు ఫ్రీడమ్ కోసం పెళ్లి చేసుకుంటారు సార్. మా అమ్మ నన్ను బయటకు వెళ్ళలేదు, మా నాన్న వాడితో కనీసం వాడు ఉంటాడు కదా తీసుకెళ్ళటానికి. నేను చూసినదే మాట్లాడు, కానీ పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. అవునా సార్? సో ఈ రెండింటి గురించి చెప్పండి సార్. క్లారిటీతో చేసుకున్న మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి, లేకపోతే ముందుకు వెళ్ళట్లేదు. ఈ కన్ఫ్యూజన్ మధ్య చేసుకున్న మ్యారేజెస్ వల్ల అవతల మనిషికి సుఖ సంతోషాలు, కావాల్సినటువంటి ప్రేమ, ఆప్యాయత రావడం లేదు. ఈ 2 సినారీస్ ఫస్ట్ చెప్పండి సార్. అంటే నేను బేసికల్గా మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చెప్పే ఏకైక పదం ఏంటంటే బీ క్లియర్, అంతే. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్.
సార్ కన్ఫ్యూజన్లో జీవితాలు అయిపోతున్నాయి సార్. కన్ఫ్యూజన్లో జీవితాలతో మనం ఉన్నాం కాబట్టి మన లైఫ్లు ఇంత ఆగమాగం అవుతున్నాయి. కానీ ఒక రహస్యం చెప్తాను సునయన గారు మీకు. సార్ మనకి కావాల్సిన వాటిలో క్లారిటీ లేదు, కానీ అనవసరమైన వాటిలో క్లారిటీ ఉంది. తెలిసిన మీకు? నాకు అర్థమైంది, కానీ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. పలానా సినిమా హీరో నాకు నచ్చాడా లేదా క్లారిటీ ఉంది. అవును. స్విగ్గీలోంచి ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవాలి క్లారిటీ ఉంది. ఆఫరు నేను బర్గర్ ఇస్తే నాకు కోక్ ఫ్రీ అట్ ఎక్కడుంది చూద్దాం ఆ క్లారిటీ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే నేను క్యాబ్ బుక్ చేసుకోవాలా, ట్రైన్లో వెళ్ళాలా, అంటే నా ఉద్దేశం మెట్రో నా క్లారిటీ ఉంది. పరికి మాలన్నిట్లోనూ క్లారిటీ ఉంటుందండి. క్లారిటీ ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే అసలైన వాటిలో మిస్ అవుతున్నాం. మనం మూర్ఖులు అండి. మీకు ఎప్పుడు నేనైతే తెలివైన వాడిని ఈ భూప్రపంచం చూడలేదండి. అందరూ మూర్ఖులు. ఎక్కడో ఒక చోట మూర్ఖత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ప్రతి ఒక్కడికి మూర్ఖత్వం పెర్ డే ఒక 10% 10 నిమిషాలు ఉంటుందట. మూర్ఖులు దాన్ని పెంచుకుంటారు, తెలివైన వాళ్ళు విజ్ఞులు దాన్ని తగ్గించుకోరు, పెరగకుండా చూసుకుంటారు. సో అందుకని మూర్ఖత్వం మనకు ఉండడం వల్ల అవసరమైన విషయాలు అదేంటి. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని మీరు కేస్ స్టడీగా తీసుకురండి. ఇదే మన షోకి పెళ్ళికి ముందు కళ్యాణ మండపం దగ్గర క్లారిటీ ఉంటుందిగా, డ్రోన్ కెమెరాల దగ్గర క్లారిటీ ఉంటుందిగా, ఫోటోగ్రాఫర్ దగ్గర, ప్రీ వెడ్డింగ్ షూట్ దగ్గర, పోస్ట్ వెడ్డింగ్ షూట్ దగ్గర, ఈ తలకాయ లేని పనులన్నీ చేస్తున్న వాటి పట్ల ఏమో క్లారిటీ ఉంటుంది. కానీ నేనెవరిని అసలు, నాకున్న కోపతాపాలు ఏంటి, నాకున్న ఎమోషన్స్ ఏంటి, నాకున్న పాజిటివ్స్ ఏంటి, నాకున్న నెగిటివ్స్ ఏంటి, నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత సంపాదించాలి, నా జీవిత భాగస్వామికి నేను ఏమి ఇవ్వాలి, ఏమి తీసుకోవాలి, ఈ క్లారిటీ ఎవరికి ఉందండి? ఎవరికి లేదు సార్. మరి అసలు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఉండాలని కూడా తెలియదు. అబ్బా భలే చెప్పారు మీరు. అసలు క్లారిటీ ఉండాల్సిన క్లారిటీ ఉండాలని కూడా తెలియకపోవడం ఇంకెంత. మరెందుకు పెళ్లి పెట్టకలవు? ఇందాక మీరు మాట అన్నారు, అసలు పుట్టింట్లో అమ్మా నాన్నలు వీళ్ళు చంపేస్తున్నారా బాబు నన్ను, కాబట్టి నేను వెళ్ళిపోయి అని అనుకునే వాళ్ళు నేను కూడా చూశానండి. ఎందుకు ముందు అసలు మా అమ్మ నాన్న వెళ్ళిపోతే ఆయన ఏం చూస్తాడు అంటే రెక్కల గుర్రం ఎక్కి కలల రాకుమారుడు వచ్చి నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడా? ప్రేమలో తీసుకెళ్తాడు వాడు. ఎందుకంటే ప్రేమలో నీ వస్తువు ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటేనండి, నా వస్తువు ఇది కాదు అన్నప్పుడు జాగ్రత్తగా వాడతామండి. ఇది నా వస్తువు అన్నప్పుడు జాగ్రత్తగా వాడడం. లైఫ్ అంతా అంతే, దక్కిందా పోయింది అంటారండి తడికెళ్ళ భరణి గారు. కాబట్టి ఒక్కసారి ఈ అమ్మాయి నాకు దక్కిన తర్వాత పోయింది ప్రేమ. అందులో పెళ్లిలో ప్రేమ ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూరుపాకులో మైసూరు ఉండదు, పెళ్లిలో ప్రేమ ఉండదు. సో అందుకని క్లారిటీతోటే నేను వెళ్ళమంటాను, కన్ఫ్యూజన్తో వద్దనే అంటాను నేను. కన్ఫ్యూజన్తో క్లారిటీతో ఉంటేనే పెళ్లి పెట్టకలవుతుంటాయి, కన్ఫ్యూజన్తో ఇంకా పెట్టకలవుతుంది. అందుకని కన్ఫ్యూజన్తో పెళ్లి చేసుకోకూడదు. డన్ సార్. ఇక్కడ మనం ఆలోచిద్దాం సార్, క్లారిటీతో చేసుకున్న కన్ఫ్యూజన్తో చేసుకున్న పెళ్ళైన తర్వాత కొన్ని సినారియోస్ ఉంటాయి సార్. వాళ్ళు వదిలేసేంత చెడ్డవాళ్ళు కాదు, కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తే ప్రతిరోజు దినదినగండం నూరేళ్ల ఆయుష్. ఇక్కడ మంచి అని పదం నేను వాడను. వాళ్ళ ఐడియాలజీలు మనకి మ్యాచ్ అవ్వవు, మనది వాళ్ళు ఎక్కడో గ్యాప్ సార్ ఉంటుంది. అది పోనీ వదిలేద్దామా అంటే వదిలేసేంత చెడ్డోడు చెడ్డదే కాదు, కాదు కలిసి ఉండాల్సినంత ఆణిముత్యము జాతిరత్నము కాదు. పోనీ ఒకవేళ వాళ్ళు జాతిరత్యం అయినా మనకి అది ఎప్పటికప్పుడు గుర్తించాలనే లేస్తాం. మధ్యాహ్నానికి ఇంట్రెస్ట్ పోదు. ఇక్కడ ఆడియన్స్ మాట అనుకుంటారు, మీరు అనుకోనంటే చెప్తారు, కావాలి ఎయిటింగ్ తీసేయండి. స్వీయ అనుభవాలు కాదుగా, స్కెప్టికల్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకు సార్ నేను నిజం చెప్పాలి ఆడియన్స్ కి? ఇప్పుడు అనుభవం మీదే, నాది కూడా కావచ్చు. సో ఇలాంటప్పుడు అవతల భాగస్వామికి 360 degrees డిఫరెన్స్ ఉందనుకుందాం సార్. ఫస్ట్ చేంజ్ కోసం ప్రయత్నిస్తాం, చేంజ్ చేయలేని పర్స్పెక్టివ్స్ కొన్ని ఉంటాయి జన్మతః వచ్చిన. చేస్తున్నావు దేవుడు అనుకుంటే యాక్సెప్ట్ చేస్తావు సార్. ఆ తర్వాత మీరు అన్నారు, లీవ్ ఇట్, వదలలేము. అంటే పెళ్లి సంబంధాన్ని వదలలేము, చిన్న చిన్న వాటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ యాక్చువల్గా నేను మీకు చెప్పండి, అంటే ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. ఇది మా లైఫ్లో మ్యారిటల్ మాత్రమే కాదు, ఎనీ సంబంధం ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది.
కాకపోతే అంటే మిగతా సంబంధాలు అవసరమే తెంచుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, కో ప్యాసింజర్ తోటి మీ కోపం ఏదో సంథింగ్ వచ్చింది, దెన్ యూ కెన్ స్టాప్ ద డ్రైవర్ అండ్ యూ కెన్ గో అవుట్ ఆర్ యూ కెన్ మేక్ హిమ్ టు గో అవుట్. బట్ ఇన్ ద ఎనీథింగ్, ఎంప్లాయ్మెంట్లో రాత్రి రిజిగ్నేషన్ ఇవ్వచ్చు, బిజినెస్లో రాత్రి ఎంఓని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒక్క మ్యారిటల్ తప్ప. ఇంక్లూడింగ్ అమ్మా నాన్నలతోటి కూడా అవసరమైతే మనం తెగతింపులు చేసుకోవచ్చేమో, కానీ అంటే చేసుకోమని కాదు నా ఉద్దేశం, ఆ డ్యామేజ్తో పోల్చుకుంటే అని. భార్యాభర్తల బంధం దగ్గర మాత్రం డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని అన్ని రకాలు కలిసి ఉన్న ఏకైక బంధం మ్యారిటల్ లైఫ్ అండి. ఎంప్లాయ్మెంట్లో మీకు ఓన్లీ ఫినాన్షియల్ బాండింగ్ మాత్రమే ఉంది, మిగతావి లేవు. వ్యాపారంలో ఓన్లీ ఫినాన్షియల్ బాండింగ్ మాత్రమే ఉంది, ఇంకోటి లేదు. ట్రావెలింగ్ బాండింగ్ మాత్రమే ఉంది, మరొకటి లేదు. అమ్మా నాన్నలతో ఇంకొకరితో ఎమోషనల్ బాండింగ్ మాత్రమే ఉంది, మరొకటి లేదు. పిల్లలతోటి ఎమోషనల్ బాండింగ్ మాత్రమే ఉంది, మరొకటి లేదు. కానీ ఆల్ బాండింగ్స్, అన్ని రకాల బాండింగ్స్, ఫిజికల్, ఎమోషనల్, సెక్సువల్, కేరింగ్, ఫినాన్షియల్, హెల్త్, షేరింగ్, మీరు ఎన్ని రకాల బాండింగ్స్ ఈ భూప్రపంచంలో ఉన్నాయో చెప్పండి, అవన్నీ కలిపి ఒకే చోటు ఉంటే అదే మొగుడు పెళ్ళాలండి. కానీ ఇంత ఇంపార్టెంట్ ఫీల్ అవ్వట్లేదు కదా సార్. అంటే ఇంపార్టెన్స్ ఫీల్ అవ్వకపోవడం అనేది వ్యక్తిగతం ఉండదు, అదేమి చాయిస్. అది ఇలాంటి వ్యక్తిగతాలు ఇన్ని పెరిగిపోవాలా? ఇలాంటి వ్యక్తిగతాలు ఇన్ని పెరిగిపోతేనే కదా సామాజిక పరంగా అది మచ్చ అవుతుంది. పోనీ ఓకే, అండ్ ఎండ్ పాయింట్ ఇక్కడ క్లారిటీ పెంచుకోవడం ద్వారా అన్నది. ఇందాక మీరు చెప్పినట్టుగా పెళ్ళయింది, వదలలేం, పట్టుకోలేం అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? తెలివితేటలు వాడకూడదండి, వివేకం వాడాలండి. ఇంగ్లీష్లో చెప్తాను, మన వాళ్ళకి అర్థం అవ్వడం, తెలుగులోనే అర్థం కావట్లేదు. అది ఇంగ్లీష్ చెప్తా, సరే చెప్పండి. ఇంటెలిజెన్స్ వాడకండి, విజ్డమ్ని వాడండి. ఇంటెలిజెన్స్ అంటే అది కాదు. చిన్నప్పుడు చెప్పేవారు మా తెలుగు మాస్టర్ గారు, మార్జాలం అంటే ఏంట్రా అంటే బిడాడము అనేవాడట. ఇదే అర్థం కాదు, ఇక అదే అర్థం అవుతుంది. అలా విజ్ఞత, వివేకము, తెలివితేటలకి తేడా ఏంటి చాలా సింపుల్ చెప్తా. మన యొక్క పట్టు చీర కొంగు ముళ్ళ కంచెం మీద పడిపోతే లాగి 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 తీసుకోవడం తెలివితేటలకు సంబంధించింది. దాన్ని లాగినా కూడా వచ్చేది ఏముందిరా, ఏం లేదు కదా, అనవసరంగా చిరిగిపోవడం తప్ప. అది మళ్ళీ ఏం చేసుకోలేం కదా, పని చేద్దాం, పడింది తప్పో ఒప్పో అని చెప్పి కట్ చేసేసి దానికి వదిలేయడాన్ని విజ్డమ్ అంటారు, వివేకం అంటారు. దానికి వదిలేయడం మాత్రమే కాకుండా వీలైతే అందంగా దాన్ని డెకరేట్ చేస్తే దాన్ని ఏస్థెటిక్ విజ్డమ్ అంటారు, సౌందర్యాత్మక వివేకము అంటారు. దీన్ని ఇంకొంచెం పచ్చిగా చెప్తాను. అదేంటంటే, కుక్క మనల్ని కరిచిందని మనం కుక్కని కరవకూడదు. కుక్క మనల్ని కరిచిందని కుక్కని కరిస్తే తెలివితేటలు, దాన్ని కరవకుండా ఉండడం విజ్డమ్, హాస్పిటల్కి వెళ్ళడం విజ్డమ్. సో జీవితంలో ఎక్కడ నువ్వు గొంతు పెంచాలో, ఎక్కడ నువ్వు గొడవ పడాలో, ఎక్కడ నువ్వు సారీ చెప్పాలో, ఎక్కడ నువ్వు సారీ చెప్పక్కర్లేదో, ఎక్కడ నువ్వు మొండిగా ఉండాలో, ఎక్కడ నువ్వు పట్టు విడిచి ఉండాలో, ఎక్కడ నువ్వు తలొగ్గి ఉండాలో, ఎక్కడ నువ్వు తల ఎత్తి ఉండాలో, ఎక్కడ ఆత్మవిశ్వాసం ఉండాలో, ఎక్కడ ఆత్మ గౌరవం ప్రదర్శించాలో, ఎక్కడ కంజూస్గా ఉండాలో, ఎక్కడ విడిచిపెట్టాలో డబ్బుని, ఎక్కడ నీకు ఒక భావోద్రేకం ఉండాలో, ఎక్కడ భావోద్రేకం లేకుండా ఉండాలో, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు, వాడు వివేకవంతుడు, విజ్ఞానవంతుడు, విజ్ఞుడు అంటే విజ్డమ్ కలిగిన వాడు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదు, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ మెక్కాలో, ఎక్కడ చిక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ ఎక్కాలో తెలిసినోడు గొప్పోడు. ఇన్ని ఇద్దరికి తెలియాలనేది పాయింట్. ఇద్దరికి తెలియకపోతే మ్యారిటల్ లైఫ్ గందరగోళం అవుతుంది. మిగతా వాటిలో చూడండి, ఓకే నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను, ఓకే నాకున్నంత టాలెంట్స్ని అర్థం చేసుకునేవాడు ఇక్కడ ఎవరు లేడా, ఆఫీస్ మారుతున్నాను నేను, నాకు ఓకే ఇక్కడ బాగుండలేదు, కంఫర్ట్గా లేదా ఇల్లు, ఇంకో ఇంటికి మారుతున్నాను నేను. అంటే ఐఎమ్ ఏబుల్ టు చేంజ్ మై అట్మాస్ఫియర్ అకార్డింగ్ టు మై టేస్ట్స్, ఆర్ మై ఎబిలిటీస్, ఆర్ మై కేపబిలిటీస్, ఆర్ మై రిక్వైర్మెంట్స్, ఆర్ మై విజ్డమ్, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ అండి. రోజు కొట్టుకుంటూ కూర్చోం కదండి, అందులో ఏం చేస్తాం, మారిపోతాం. కానీ మూడు పెళ్ళ దగ్గర మారలేం.
అందులో ఏం చేయాలంటే మొగుడు పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం తెలివితేటలు వాడకూడదండి, తెలివితేటలు వాడకూడదు, విజ్డమ్ వాడాలి. విజ్డమ్ వాడాలి. దీనికి ఉన్న ఒక సూత్రం చెప్తాను మీకు, అర్థం చేసుకోగలగడం. ఓహో, మా ఆవిడ కోపం ఇప్పుడు వస్తుందా, అయితే ఓ పని చేద్దాం, అప్పుడప్పుడు మనం కామ్గా ఉందాం. ఓకే ఓకే, ఈవిడికి అప్పుడప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుందా, అప్పుడు మనం కూడా యాక్టివ్గా ఉందాం. వయసు వెరస మొగుడు పెళ్ళాలి కానీ వయసు. నేను 25 ఏళ్ల దాంపత్య జీవితంతో చెప్తున్నాను. నేను న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ లాంటివి చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నాను. నేను ఫేస్ రీడింగ్ అంటే మనకి మ్యారిటల్ లైఫ్ అన్నారు కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్ మాట్లాడుతున్నాను నేను. ఎండ్ పాయింట్ ఎన్ని జాతకాలు కలిసినా, ఎన్ని న్యూమరాలజీలు కలిసినా అక్కడికి వెళ్ళేసరికి మాత్రం కొట్టుకుంటారని చెప్పడం నా ఉద్దేశం. కొట్టుకొని మొగుడు పెడాలు ఉంటారండి. అవును సార్. ఒకరు ఉన్నారంటే అర్థం చేసిన ఇద్దరిలో ఒకరికి ఆత్మ గౌరవం లేదండి. అంతే కదండి. ఇవాళ ఏమంటున్నావు అంటే మీ ఇష్టం అండి. ఇప్పుడు అన్నయ్య ఇంట్లో ఫంక్షన్ కదా, ఏం చీర కట్టుకుంటున్నావు, మీ ఇష్టం అండి. ఓకే, ఎల్లుండి మనం సినిమాకి వెళ్తున్నాం, మీ ఇష్టం అండి. సినిమా ఇప్పుడు వెళ్ళట్లేదు మనం, మీ ఇష్టం అండి. ఆ మీ ఇష్టం అండి అనే ప్రోగ్రాం కనుక ఆవిడకోలేదు ఆయనకో అంటే ఆత్మగౌరవం లేనట్లు లెక్క. అయితే మీరు అనేది ఏంటంటే హెల్దీ ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ఓకే. మేరీ పార్కర్ ఫొల్లెట్ అని ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థింకర్ ఒక ఆవిడ అద్భుతం మాట చెప్తుంది. వైలిన్ నువ్వు వాయించేటప్పుడు ప్రెషర్ ఉంటేనే కదా మ్యూజిక్ వస్తుంది అంటుంది. సో కాబట్టి చిన్న చిన్న దెబ్బలాట్లు ఉండి మళ్ళీ కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. అర్థం చేసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. సోక్రటీస్ భార్య పేరు జొంతెప్ప. అందరూ ఆవిడ చాలా గయ్యాలి. అందరూ అనేవారట, ఏం దయా నువ్వు మరీ అంత గయ్యాళితో ఉండాలా, బయటకు వచ్చాయంటే అనేవాడట. అసలు నాకు సహనం నేర్పింది ఆవిడ కదా. అంటే భార్య భర్త అనే వాళ్ళని కనుక నువ్వు అర్థం చేసుకోవడం మొదలు పెడితే అక్కడ కనుక నువ్వు 10కి 10 మార్కులు వేసుకుంటే లైఫ్లో ఎదుగుతావు. ఎంత గెలిచి రచ్చగిరి ఉన్నారు మనవాడు ఇవే చెప్పారు, చక్కగా చెప్పారు యాక్చువల్గానండి. అందుకు నేనేమంటానంటే నువ్వు దూరంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు, కానీ పరిపూర్ణంగా వెళ్ళాలంటే పెళ్లి చేసుకుని వెళ్ళు. యూ విల్ బి కంప్లీట్. ఏమంటే మీకు బహుశా తెలిసి ఉంటుందండి, మీరు అమ్మ కాకముందు ఓకేనా మీ జీవితం వేరండి. అమ్మ అయిన తర్వాత మీలో చాలా ఎబిలిటీస్ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు, లేదా లోపల ఉన్నవి యాప్లు ఇన్స్టాల్ చేస్తారమ్మా. అవును సార్. ఐ డోంట్ రికగ్నైజ్ మై యంగర్ సెల్ఫ్ సార్. ఇప్పుడు ఏంటి నేను అంత బేవర్స్గా ఉన్నానా అనుకుంటా. అంతే. మీ అమ్మ పిల్లలు ఒకడు చాలు సార్, 100 మంది పెట్టు కదా. నాకు అద్వైతాన్ని, జీవితాన్ని, వైకుంఠాన్ని అన్నింటినీ నేర్పించాడు సార్. వాడి బిఫోర్ నాకు లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్, యాంగర్ ఇష్యూస్ టక్కని ఏదైనా వెంటనే ట్రిగర్ అవ్వటం ఉందా ఉంది, లేకపోతే చలో ఇదే ఎక్కువ సార్. నేను ఇక్కడ కూడా చెప్తాను సార్. బయట వాళ్ళతో ఎవరిదైనా ఇప్పుడు మీకు నాతో గొడవ వచ్చిందండి, ఎంత గొడవ వచ్చినా మీరు కంట్రోల్లో ఉంటారని. మాటని తోలరు. ఐ రిపీట్ దిస్ వర్డ్, అంటే యూ డోంట్ స్లిప్ యువర్ టంగ్ అండ్ యు ఆర్ యూజింగ్ ద పార్లమెంటరీ లాంగ్వేజ్ అండ్ యువర్ బిహేవియర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. లోపల అగ్ని పర్వతం బద్దలవుతున్నా యు ఆర్ మేకింగ్ సచ్ ఎన్ ఎన్విరాన్మెంట్ వేర్. ఇది మీకు నాకు మాత్రమే కాదు, ఒక బ్యాంకులో క్లర్క్గా, ఒక బ్యాంకులో మేనేజర్గా, ఒక ఎయిర్టెల్ షోరూంలో ఉన్నాయనక, ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నాయనక, ఒక టీవీ షోస్లో ఉన్నాయనక, ఒక కెమెరా, ఎవర్ ఇట్ మేబీ, బయట వాళ్ళతోటి మనము మౌనంగా ఉంటామండి, జాగ్రత్తగా ఉంటామండి, కొంచెం అన్పార్లమెంట్ చేద్దాం మూసుకుని ఉంటామండి. జాగ్రత్తగా ఉన్నప్పుడు నేనేమంటానంటే బయట వాళ్ళ దగ్గరే నువ్వు ఇలా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు 24 గంటల పాటు ఉంటారు కదా, ఉండకపోతే ఎట్లా అంటాను నేను. బిగినింగ్లో ఉండకపోయినా పర్లేదు, మెల్లగా నేర్చుకో, మెల్లగా నేర్చుకుంటూ వెళ్ళు. కొంతకాలం అయ్యేసరికి నువ్వు రిఫార్మ్ అవుతావు. మీరు ఓపెన్ చెప్తానండి, ఇది ఇంతవరకు నేను ఎక్కడ కూడా చెప్పలేదు. నా ఫేస్లో అంటూ మీరు గ్లో కనిపిస్తే, ఐ రిపీట్ అండి, నా ఫేస్లో అంటూ గ్లో కనిపిస్తే నా ఫ్యామిలీయే కారణం అండి. వాడు నాకు సపోర్ట్గా ఉండడం వల్ల కాదమ్మా, అది చెప్పదలుచున్నాను నేను. వాళ్ళు సపోర్ట్గా ఉండడం వల్ల కాదు. లోకంలో ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి, అన్నీ వెళుతూ ఉంటాయి. నేనేమంటున్నాను, బయట కనుక నేను కామ్గా ఉంటే అప్పుడు ఏమంటే మా ఆవిడతో గొడవ వచ్చింది అనుకోండి, నేను ఇంతవరకు ఆవిడ కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, ఇక్కడ చెప్తాను. ఆవిడతో గొడవ వచ్చింది అనుకోండి, నేను ఒకటే అనుకుంటాను, ఇదే గొడవ బయటతో వస్తేనేమో కామ్గా ఉంటున్నానా, మరి భార్యతోటి ఎందుకు ఉండకూడదు? ఆవిడ ఏ ఎమోషన్లో ఉందో ఉండని. అప్పుడు ఏం చేస్తారు మీకండి, సైకాలజీలో కాంపెన్సేటరీ థియరీ అని ఉంటుంది. కాంపెన్సేటరీ థియరీ
అంటే అర్థం ఏంటంటే నాకు ఈవిడతోటి మాట్లాడుతున్నప్పుడు ఎన్ని రకాలైతే నెగిటివ్లు కనిపిస్తాయో అప్పుడు వెంటనే స్క్రీన్ ప్లేలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆవిడలో ఉన్న అన్ని పాజిటివ్లు టిక్కు టిక్కు వేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. లవ్లీ. ఐ ప్రాక్టీస్ దిస్ ఐ రిపీట్ దిస్. అప్పుడు ఏమవుతుంది, ఈవిడ తిడుతున్న అంటే ఆవిడ తిడుతున్న ఉద్దేశం కాదు, వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ హియర్. అప్పుడు ఏమవుతుంది, ఓకే ఇబ్బంది వచ్చింది, ఓకే కానీ ఆ పాజిటివ్ ఇబ్బంది వచ్చింది, ఓకే అప్పుడు చేసిన త్యాగం ఇబ్బంది వచ్చింది, ఓకే అప్పుడు చేసిన ఒక అత్యద్భుతమైన పని ఇప్పుడు ఓకే మూర్ఖంగా ప్రవర్తించింది, మరి అప్పుడు బాగా ప్రవర్తించింది కదా, మరి కంపెన్సేట్ జీవితంలోనూ ఎదగడానికి నీ యొక్క చెయ్యి పట్టుకోవడానికి తన యొక్క పుట్టింటిని వదిలేసి ఇంటి పేరును వదిలేసి తన అమ్మ నాన్నల్ని అక్క అన్నయ్యల్ని తమ్ముళ్ళని బంధువుల్ని అందరినీ వదిలేసి నువ్వు ఎవడో తెలియని కొనికిస్గాడితోటి నమ్మి నీ ఇంట్లోకి వచ్చి తన శరీరాన్ని కూడా నీకు అందిస్తున్నప్పుడు నాకు తెలిసి ఈ భూప్రపంచంలో భార్యను అందరూ గౌరవించాల్సిందే. ఇది ఎప్పుడైతే ఇంత స్క్రీన్ ప్లే గరికిపాటి గారిలో వేసిన తర్వాత ఆవిడ తిడుతున్నా కూడా ఎంత బాగుందో అనిపిస్తుందిగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే భార్య భర్త అయినా భర్త భార్య అయినా ఇద్దరు అలా ఉండాలదే మన పాయింట్. ఇక్కడ నేను మేలుగా చెప్పా, భార్య భర్త అయినా భర్త భార్య అయినా